ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం పోలంపల్లి సమీపంలోని మున్నేరు ఆనకట్టకు తెలంగాణ రైతులు మంగళవారం రాత్రి గండి కొట్టారు. దీంతో కాలువలకు మళ్లాల్సిన సాగునీరు వృధాగా దిగువకు పారుతోంది. ఆంధ్ర తెలంగాణ అధికారుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తెలంగాణ రైతులకు రావాల్సిన నష్టపరిహారం చెల్లింపులు జాప్యం వల్లే గండి కొట్టినట్లు తెలుస్తోంది. నీటి నిల్వ కోసం ఉన్న కట్టకు 15 అడుగుల మేర గండి పడడంతో నీరంతా వృధాగా దిగువకు పోతోంది. దీంతో ఆయకట్టులోని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. దీనికి 20,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్లో వరి సాగు పూర్తవగా 5,000 ఎకరాల్లో మిర్చి సాగులో ఉంది. రబీలో సుమారు 5,000 ఎకరాల్లో నారుమడులు పోశారు. ఈ ఏడాది జూన్ నెలలో తెలంగాణలో కురిసిన భారీ వర్షాల కారణంగా మున్నేరుకు పెద్ద ఎత్తున వరద వచ్చిన విషయం తెలిసిందే. నమస్కారం. నేను ఆవుల రామారావు, పోలంపల్లి మాజీ ఎంపీటీసీ, తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షుడు, జగ్గైపేట నియోజకవర్గం. మున్నేరు డ్యాముకి ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితి. దాదాపు పాత గండికి అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేసినటువంటి డ్యాముకి దానికి గండి పడ్డది. దానికి 5,25,00,000 అని చెప్పేసి ఆ గండి తీరాన్ని దాన్నే ఉంచారో, డబ్బులు అయితే అయిపోయినాయి. మరలా తర్వాత మొన్న వచ్చిన ఫ్లడ్కి పాత డ్యాముకి కూడా పెద్దమండ వైపు అంటే తెలంగాణ వైపు గండిపడి నీళ్ళన్నీ అటు పక్క పోతున్నాయి. దానికి 1,80,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఆ గండి తీరాన్ని గండే ఉంది. ఏదో తాత్కాలికంగా నామాత్రంగా ఇసుక గండి పోశారు. ఆ ఇసుక గండి కూడా రైతులకు ఇవ్వాల్సిన అంటే తెలంగాణ రైతులు కొంత పొలాన్ని నష్టపోయి ఉన్నారు. ఆ రైతులకు ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇవ్వలేక మన ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంది. దాని ధర్మిలా వాళ్ళు ఓపిక చేసినంత కాలం చేసి ఆ ఇసుక కట్టను కూడా తెంచేసినటువంటి దుస్థితి. ఇప్పుడు మన పంటలన్నీ లైన్లోకి వచ్చి ఉన్నాయి. మిర్చి తోటలు మంచి ఏపులో ఉన్నాయి. వరి కూడా రబీ వేస్తున్నారు. నార్మల్ కూడా పోసి ఉన్నాయి. ఇటు తెలంగాణ రైతుల్ని ఆదుకోలేని మన రైతుల నోట్లో కూడా మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి మన శాసనసభ్యులు కూడా అనేక సార్లు ఇక్కడ జగ్గైపేట మన పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాడికి రావడం, నేను ఈ మున్నేరుని బాగు చేస్తున్నా, దీనికి ఇన్ని కోట్లు చేసినా అన్ని కోట్లు చేసినా చెప్పడం, ఆయన తీరాన్ని ఆయన వెళ్ళిపోవడం తప్ప రైతులకి ఇటు డ్యాముకి ఎటువంటి ఉపయోగం లేదని తెలంగాణ రైతుల్ని ముంచారు. ఆంధ్ర రైతులను ముంచినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు తెరిచి మన ఆ గండిని పోసి రైతులకి నీరు అందించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున.